స్పాట్ శాంక్షన్ హోమ్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, మార్ట్గేజ్ లోన్, ఆల్ బ్యాంక్స్ మెగా లోన్ మేళా మన హైదరాబాద్ లోని. గుడ్ ఈవినింగ్ టు SumanTV వ్యూవర్స్. దిస్ ఇస్ కార్తిక్ నాగడి. గైస్, ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే రిస్క్ మేనేజ్మెంట్. బేసిక్గా మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు అది ఈక్విటీ మార్కెట్ అయినా డెరివేటివ్ మార్కెట్ అయినా మనకి పీపుల్ మనీ లూజ్ అవడానికి మేజర్ ఛాన్సెస్ ఏంటి? సో ఎవ్రీవన్ విల్ సే దట్ ఒక ఫ్యూ పాయింట్స్ చెప్తారు. సో బేసిక్గా మన మనీ లూజ్ అవడానికి హై ఛాన్సెస్ వచ్చేసరికి ఫ్యూ పీపుల్ విల్ టేక్ నాలెడ్జ్ అని చెప్తారు. నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. లైక్ మనకి మార్కెట్ ఎలా ఫంక్షన్ అవుతుంది అది తెలిసిన తర్వాత మన ఈక్విటీలో కానీ డెరివేటివ్లో ట్రేడ్ చేయాలని చెప్తారు. అఫ్ కోర్స్ ఈజ్ అ వ్యాలిడ్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనం చాలా తక్కువగా వింటూ ఉంటాం ఈ వర్డ్ గురించి. దట్ ఈస్ కాల్డ్ రిస్క్ మేనేజ్మెంట్. ఇది చాలా తక్కువగా వింటారు, బట్ నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ పీపుల్ అందరికీ ఈ వర్డ్ గురించి తెలుస్తుంది. బేసిక్గా మీరు ట్రేడింగ్లో లాంగ్ రన్లో మనీ ఎర్న్ చేయాలంటే ఈ రెండిట్లో ఏది ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తుంది? సో నా అనాలిసిస్ ప్రకారం ఆర్ఎస్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాలెడ్జ్ అనేది జస్ట్ ఒక 20% రోల్ మాత్రమే ప్లే చేస్తుంది. మీకు మార్కెట్ ఎలా ఫంక్షన్ అవుతుందో తెలిస్తే దానివల్ల మీరు లైఫ్ లాంగ్ మనీ అయితే ఎర్న్ చేయలేరు. ఫర్ దట్ యూ నీడ్ అడిషనల్ నాలెడ్జ్ కాల్డ్ రిస్క్ మేనేజ్మెంట్. మీరు మీ రిస్క్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో మీకు తెలియాలి. సో దిస్ ప్లేస్ ది మేజర్ రోల్. మీకు 80% ఆఫ్ ది గేమ్ ఇక్కడే ఉంటుంది. 80 to 90% అని చెప్పినా సరే మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. బికాజ్ ఐ హ్యావ్ సీన్ లైక్ రీసెంట్లీ చాలామంది కాల్స్ చేస్తున్నప్పుడు చాలామంది కంప్లైంట్ ఇస్తున్నారు. సార్ నాకు ఆప్షన్ బయింగ్లో 1 lakh పోయింది, 2 lakh పోయింది, 10 lakhs పోయింది. ఆర్ఎస్ నేను ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన, నేను బై చేసిన వెంటనే మార్కెట్స్ కిందకు వచ్చేస్తున్నాయి. ఆర్ఎస్ నాకు 20 lakhs 30 lakhs ఇలా కామన్గా మనీ పోగొట్టుకుంటూ ఉంటున్నారు. సో దానికి రీజన్ లాక్ ఆఫ్ అవేర్నెస్ కాదు. వాళ్ళకి ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుస్తుంది, ఎందుకు బై చేస్తున్నారో తెలుసు, ఆర్ఎస్ ఎందుకు ఎగ్జిట్ అవుతారో కూడా తెలుసు. కానీ ఈ ప్రాసెస్లో మనీ ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే రిస్క్ మేనేజ్మెంట్. అందులో మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది పొజిషన్ సైజింగ్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. పొజిషన్ సైజింగ్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే బేసిక్గా పొజిషన్ సైజింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1 lakh rupees క్యాపిటల్ ఉంది. లెట్సే మీరు ఏదైనా ఒక XYZ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. ఈ స్టాక్ షేర్ వాల్యూ లెట్సే ఒక 100 rupees అనుకుందాం. సో 1 lakhకి ఎన్ని షేర్స్ వస్తాయి జనరల్గా? సో ఈ విల్ గెట్ మనం క్యాల్కులేట్ చేసుకుంటే 1000 shares వస్తాయి మీకు. సో 1 lakhకి 1000 shares వస్తున్నాయి కదా అని మీ దగ్గర ఉన్న కంప్లీట్ క్యాపిటల్తో ఈ 1000 shares బై చేయడం అనేది దిస్ ఈస్ ద ఫూలెస్ట్ థింగ్. బికాజ్ ద వర్డ్ ఫూలిష్ అనే వర్డ్ కొంచెం హర్టింగ్ ఉన్నా, బట్ నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే చాలామంది ఈ మిస్టేక్ కామన్గా రిపీట్ చేస్తున్నారు కాబట్టి ఈ వర్డ్ యూజ్ చేస్తున్నాను. బట్ దిస్ ఇస్ ద బ్లండర్ మిస్టేక్. మీరు ఎప్పుడు కంప్లీట్ క్యాపిటల్ని సింగిల్ ట్రేడ్లో డిప్లాయ్ చేయకూడదు. బేసిక్గా మనం పొజిషన్ సైజింగ్ తీసుకోవడానికి ఒక పర్టికులర్ ఫార్ములా ఉంటుంది. సో మీకు ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. ఇది కంప్లీట్ బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. బికాజ్ ఎందుకంటే మీరు కనుక ఈ పొజిషన్ సైజింగ్ ఫాలో అవ్వకపోతే లాంగ్ రన్లో గేమ్లో సస్టైన్ అవ్వలేరు. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర సేమ్ ఒక 1 lakh rupees క్యాపిటల్ ఉంది అనుకుందాం. సో 1 lakh ఈజ్ యువర్ క్యాపిటల్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక XYZ అనే స్టాక్లో మీరు బై చేద్దాం అనుకున్నారు. దీని ప్రెజెంట్ షేర్ వాల్యూ 100 rupees. సో మీరు 100 rupees దగ్గర మీరు బై చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు వన్స్ ఒక ట్రేడ్లో ఎంటర్ అవుతున్నప్పుడు మీకు స్టాప్ లాస్ ఏంటో టార్గెట్ ఏంటో మీకు తెలుస్తుంది కదా. సో లెట్స్ సే మీ టార్గెట్ వచ్చేసరికి 140 అండ్ లెట్స్ సే స్టాప్ లాస్ వచ్చేసరికి 80 rupees అనుకుందాం జనరల్గా. సో ఇక్కడ మీరు 1:2 రిస్క్ రివార్డ్ అంటే ఒక 20 points రిస్క్ చేస్తే 40 points రివార్డ్ తీసుకుంటున్నారు జనరల్గా థింగ్. కాకపోతే దీనికంటే బిఫోర్ మీరు ట్రేడ్ చేసే ముందు మీరు ఒక డిసైడ్ అవ్వాల్సిన థింగ్ ఏంటంటే మీ టోటల్ క్యాపిటల్లో మీరు ఎంత పర్సంటేజ్ ఒక ట్రేడ్కి రిస్క్ చేద్దాం అనుకుంటున్నారు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిగినర్ లెవెల్లో ఉన్నప్పుడు నా ఎంటైర్ క్యాపిటల్ని నేను డివైడ్ చేసుకుని ప్రతి ట్రేడ్కి ఒక 2% మాత్రమే రిస్క్ చేశాను. సో ప్రతి ట్రేడ్కి 2% అంటే ఎంత? సో 2000 ఈజ్ ద మ్యాక్సిమం రిస్క్ ఫర్ ఎవ్రీ ట్రేడ్. ఇది గుర్తుపెట్టుకోండి. అది 2%, 3%, 5% అది మీ డిసైడ్ అవ్వండి మీ రిస్క్ అపెటైట్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి ట్రేడ్కి 2% అంటే ప్రతి ట్రేడ్కి యూ షుడ్ నాట్ టేక్ మోర్ దాన్ రిస్క్ ఆఫ్ 2000 rupees, రైట్? సో ఇప్పుడు ఆ సినారియోలో చూసుకుంటే ఈ పర్టికులర్ ట్రేడ్లో మీరు 100 rupees దగ్గర మీరు బై చేయాలంటే లైక్ మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో దట్ ఈస్ ద టాపిక్ కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద రిస్క్? మీ మ్యాక్సిమం రిస్క్ లైక్ పొజిషన్ సైజింగ్ చూసుకుంటే మీ మ్యాక్సిమం రిస్క్ వచ్చేసరికి 2000 rupees. 2000 డివైడెడ్ బై మీరు చూస్తే మన ఎగ్జాంపుల్లో వాట్ ఈస్ ద స్టాప్ లాస్ పాయింట్స్? మీరు ఓన్లీ 20 points మాత్రమే స్టాప్ లాస్ పెడదాం అనుకుంటున్నారు.
సో వాట్ ఈస్ ద పొజిషన్ సైజింగ్ వాల్యూ? సో 100. మీరు ఈ సింగిల్ ట్రేడ్లో మీ స్టాప్ లాస్ 20 పాయింట్స్ అయితే మీ రిస్క్ ఓన్లీ 2% ఉండాలి కాబట్టి ఈ సింగిల్ ట్రేడ్లో మీరు 100 షేర్స్ నుంచి ఎక్కువ షేర్స్ బై చేయకూడదు, రైట్? ఇలా కనుక మీరు మెయింటైన్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి ట్రేడ్ 1:1 రిస్క్ రివార్డ్, అంటే ఒక 1000 పాయింట్స్ రిస్క్ పెట్టి ఒక 1000 పాయింట్స్ రివార్డ్ తీసుకుంటున్నారు అనుకుందాం, ఆర్ ఎల్స్ 1:2 కూడా మెయింటైన్ చేశారు అనుకుందాం, అంటే ఒక 1000 పాయింట్స్ రిస్క్ చేసి 2000 పాయింట్స్ రివార్డ్ తీసుకుంటే, ఇప్పుడు లాంగ్ రన్లో ఏమవుతుందంటే ఒక 100 ట్రేడ్స్ మీరు తీసుకున్నారు అనుకుందాం, ఒక 100 ట్రేడ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఓవరాల్ మంత్ మొత్తం మీద అవుట్ ఆఫ్ 100 ట్రేడ్స్ మీరు జస్ట్ 50 ట్రేడ్స్ విన్ అయినా సరే, 50 ట్రేడ్స్ విన్ అయ్యి 50 ట్రేడ్స్ లూజ్ అయినా సరే, అంటే మీరు జస్ట్ 50% యాక్యురసీ మెయింటైన్ చేస్తున్నా, వాట్ ఈస్ ద 50 ట్రేడ్స్ విన్ అయితే మీకు ఎంత వస్తుంది? 50 into 1000, సమ్వే క్లోజ్ టు 50,000. లూజ్ అయినా 50,000. సో ఇక్కడ మీ ఎంటైర్ మీరు జస్ట్ 1:1 రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసిన ప్రాపర్ పొజిషన్ సైజింగ్ వెళ్తే మీరు ఓవరాల్ మంత్ మొత్తం మీద మీకు పోయేదేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు 1:2 రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తే ఇక్కడ మీరు ఓన్లీ మనం 1:2 రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసి ఓన్లీ 50% యాక్యురసీ మెయింటైన్ చేసాం అనుకుందాం. 50% యాక్యురసీ అంటే 50 టైమ్స్ విన్ అయ్యారు అండ్ 50 టైమ్స్ లూజ్ అయ్యారు. సో ఈ ప్రాసెస్లో చూసుకుంటే 50 టైమ్స్ విన్ అయితే 50 into 1000, సారీ 50 టైమ్స్ లూజ్ అయ్యారు కదా, ఇక్కడ 50 into లూజ్ అయింది 1%, విన్ అయింది 2% కాబట్టి 50,000 మీరు లూజ్ అవుతారు ఇక్కడ. ఒకవేళ విన్ అయితే సో 50 టైమ్స్ 2000 వస్తుంది, సో సమ్వే క్లోజ్ టు 1 lakh రూపీస్. సో స్టిల్ మీరు 50,000 మైనస్లో ఉన్న 1 lakh ప్రాఫిట్ వస్తుంది కాబట్టి స్టిల్ మీరు 50,000 రూపీస్ ప్రాఫిట్స్లో ఉంటారు. సో లాంగ్ రన్లో మీరు 1:2 రిస్క్ రివార్డ్ 1:1 మెయింటైన్ చేసుకుంటూ ప్రాపర్ క్వాంటిటీ సైజింగ్ ఆర్ పొజిషన్ సైజింగ్ మెయింటైన్ చేసుకుంటే మీరు 50% మీ స్ట్రాటజీ, అది మీరు ఇండికేటర్స్ బేస్ మీద ట్రేడ్ చేసినా, ప్రైస్ యాక్షన్ మీద బేస్ చేసినా, న్యూస్ బేస్ మీద చేసినా సరే, మీ యాక్యురసీ 50% ఉన్నా సరే మీ టోటల్ క్యాపిటల్ అనేది మీకు ప్రొటెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఏ అనాలిసిస్ బేస్ చేస్తున్నారు, ఎంత ఇంపార్టెంటో, ఎంత క్వాంటిటీ సైజింగ్ తీసుకుంటున్నారు, ఎంత రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తున్నారు ఇంపార్టెంట్. బికాస్ అది లాంగ్ రన్లో మీరు గేమ్లో సస్టైన్ అవుతారా లేదా గేమ్ నుంచి బయటకు వచ్చేస్తారో డిసైడ్ అవుతుంది. ఓకే.